డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ ఈ రెండు వేరు. విత్తనాలు, ఎండు పండ్లు ఇప్పుడు రెండిటికి అర్థమైంది కదా. బాదం, జీడిపప్పు, పిస్తాలు ఇవన్నీ డ్రై నట్స్ అంటాం. అంజీరా, కిస్మిస్, ఎండు ఖర్జూరాలు, పండు ఖర్జూరాలు ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అంటాం. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఇవన్నీ. ఈ డ్రై ఫ్రూట్స్ని నానబెట్టకుండా తింటే బాగుంటుంది. డ్రై నట్స్ని మాత్రం నానబెట్టుకు తింటే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. పూర్వం రోజుల్లోనండి ఎండు ఖర్జూరాలు ముసలివారికి మాత్రమే కొనుక్కొచ్చి రక్తహీనత తగ్గడానికి, నీరసం తగ్గడానికి ఇచ్చేవారు. ముసలివారికి దంతాలు ఎండు ఖర్జూరాలు కొరకలేరు కాబట్టి వాళ్ళకి నీళ్లలో నానబెట్టిన ఎండు ఖర్జూరాలు నానబెట్టిన నీళ్ళని తాగించేవారు. ఆ రోజులకి అది. మరి ముసలివాళ్ళమా మనందరం దంతాలు లేవా? మరి అలా లేదు కాబట్టి అలవాటు అక్కడ వాళ్ళ వరకే. ఆ రోజులు అది ఒకటే దొరికేది, మిగతా దొరికే కాదు. ఈ రోజులు అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి ఈ ఎండు ఫ్రూట్స్ అన్నీ కూడా తేలిగ్గా డైజెషన్ అవుతాయి. నానబెట్టేసరికి నీటిని పీల్చుకుని చప్పగా అయిపోతాయి, టేస్ట్ అంత బాగోదు. అందుకని ఫ్రెష్గా ఎండు ఫ్రూట్స్ అన్నిటిని మీరు రకరకాలుగా మీరు డబ్బాల్లో పెట్టుకుని ఉంచుకోండి. జర్నీలో కూడా పట్టుకెళ్ళండి. అంజీరా, కిస్మిస్, బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఇలాంటివన్నిటిని మీరు ఈవినింగ్ డిన్నర్లో ఫ్రూట్స్తో పాటు తినొచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో స్ప్రౌట్స్ తింటున్నారు, స్ప్రౌట్స్తో పాటు కూడా యథావిధిగా తింటే మీకు మంచి రుచి, తక్కువలో ఎక్కువ పోషకాలు ఉంటాయి ఎండు ఫ్రూట్స్లో. అందుకని అందరిళ్లలో పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ని పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు వాడుకుంటే మంచిది.